నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఏపీలో పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్న నేపథ్యంలో అసలు ఎవరెవరు ఎలా ముందుకు వెళతారో అనేది ఒక ప్రశ్నార్థకం అని అనుకోవచ్చు. బట్ ఒక క్లారిటీ కూడా ఉండింది దీంట్లో మనం చూస్తే. అవును. ఇప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఒంటరి పోరులోకే ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అవును. ఇక టీడీపీకి జనసేనకు ఒంటరిగా వెళ్లే ఇది లేదు కాబట్టి పొత్తులతో వెళతామని ముందుటి నుంచి చెప్తున్నాయి. ఒక క్లారిటీ కూడా ఇచ్చాయి. ఇక బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కలిపి వెళ్తాయా లేకపోతే ఈ నలుగురు కలిపి వెళ్తారా, ఇది ఒక క్లారిటీ లేదు ఇక్కడ మనకి. సో ఈ పొత్తుల గురించి ఏం చెప్తారు ఏపీలో? అంటే మనకి ఒక బెంచ్ మార్క్ అంటాము. అంటే ఒక పెద్ద గీత, ఇది పెద్ద గీత చిన్న గీత తెలియాలంటే దాని పెద్ద గీత పక్కన ఒక చిన్న గీత గీసి తప్పిస్తే మనకు ఆ డిఫరెన్స్ తెలియదు. సో ఇది అదే విధంగా ఇక్కడ ఏపీలో కూడా రాజకీయాలు అట్లాగే నడుస్తూ ఉన్నాయి. తాజాగా తీసుకున్నట్లయితే మొన్న జనసేన ఆవిర్భావ సభ రోజు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, నేను లాస్ట్ టైం ఒంటరిగా 135 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి నేను ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు నాకు తెలుసు. కాబట్టి ఇక నుంచి పొత్తు పెట్టుకుంటామని ఆ మాట బయటకు అనకుండా మీరు ఏమి అనుకుంటున్నారో అదే జరుగుతుంది, మీకు ఏమి కావాలో మీరు ఏమి ఆశిస్తున్నారో అదే తీరుతుంది అంటూ ఆయన చెప్పకనే ఒక మాట చెప్పేశారు. దానికి ఊతమిస్తూనే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారితో మాటలు, మరో పక్కన ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో మాటలు చర్చలు, మరో పక్కన ఇటు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారితో చర్చలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. సో రేపు రాబోయే ఎన్నికల్లో వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేస్తారనేది కొంత స్పష్టమైనటువంటి ఒక సంకేతాలు అయితే మనకు వచ్చినాయి. ఇక వైసీపీ ఇప్పటికే 175 స్థానాల్లో గెలిచి తీరుతాం అనుకుంటున్నటువంటి ధీమాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన ఒంటరిగానే వెళ్తాడు. ఎందుకంటే ఇప్పటికే ఆయనకి ఒక 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి పోటీ చేయడానికి ఆయనకి సంఖ్యాబలంలో ఎటువంటి ఇబ్బంది లేదు. టీడీపీకి కూడా గత క్యాడర్ ఉంది, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకి ఆ బలం ఉంది. ఇకపోతే కొత్తగా కింగ్ మేకర్ అంటామా లేకపోతే మిడిల్ మ్యాన్ అంటామా, జనసేన కొత్తగా వచ్చింది దీంట్లోకి. అది జనసేనకు సంబంధించినటువంటి స్వార్థం కావచ్చు, ఓటు బ్యాంక్ చీల్చకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశం కావచ్చు. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా కీలకంగా మారుతుంది. ఓట్లు అటు చీల్చాలా ఇటు చీల్చాలా, దీంట్లో మనకి ఎంత అవుననుకున్నా కాదనుకున్నా రాజకీయాలలో కుల మత రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఓటు బ్యాంకింగ్లో ఈ పలానా వాళ్ళకి వేయాలనుకుంటే వాళ్ళకే వేస్తారు. ఈ ఓటు బ్యాంక్ చీల్చే విషయంలో ఇటు కాపులు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు వేస్తారన్నది ఇప్పుడు కీలకం. ఇక మూడో పార్టీ బీజేపీ పార్టీ ఇప్పటికే ఏమంటాం, ఇప్పుడు వైసీపీతో బాగా క్లోజ్గా ఉంటున్నారు. ఎందుకంటే అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నారు, నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా కేంద్రం ప్రశ్నించట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఒక లోపాయకారం ఉంది. ఇంకొకటి కూడా మనం చూడాలి అని అనుకుంటే, తెలంగాణలో బీజేపీకి అంతో ఇంతో ఆ పరపతి ఉన్నది. బట్ ఏపీలో అసలు బీజేపీ ఊసేలేదు. ఇది మనం ఒప్పుకుని తీరాల్సిందే బీజేపీ నేతలు కూడా. సో అలాంటప్పుడు ఇటు జనసేనతో కలిసే అవకాశాలు ఉన్నాయేమో, టీడీపీతో లేకపోతే కాంగ్రెస్తో, వీటితో అంటే ఈ మూడు పార్టీలతో కలిసి వెళ్లే యోచన బీజేపీలో లేదేమో అనేది మనం చూస్తున్న విధానం బట్టి అర్థమవుతుందని ఒక వర్గం చెబుతున్న ఆ వ్యాఖ్య. అవును, జనరల్గా పొత్తు అంటే ఎట్లా ఉంటుందంటే సీట్ల సర్దుబాటే పొత్తు ప్రధానంగా దీంట్లో తీసుకోవాల్సిన అంశం. మనకి స్థానిక ఎన్నికలు ఉంటాయి, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు, పంచాయతీ ఎన్నికల్లో ఏమవుతుందంటే కొన్ని ఊళ్ళల్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకే ఇంటి నుంచి ఇద్దరు పోటీ చేస్తారు. సో అక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళు ఒక పార్టీ ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకో పార్టీ ఉంటారు. పేరుకి మాత్రమే ఒకళ్ళు, కానీ ఇద్దరు పార్టీలు వాళ్ళు ఇదిగో పలానా వ్యక్తి గెలవాలని ముందుగా అనుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఉదాహరణకి ఒక అపోజిషన్ పార్టీ అయినప్పటికీ కూడాను స్థానిక ఎన్నికల్లో ఇవి బాగా కనిపిస్తుంటుంది ఈ పొత్తులు అనేది. ఇక్కడికి వచ్చేసరికి బీజేపీకి స్టాండ్ తీసుకుంటే, ఒకవేళ గెలుస్తామనుకున్న ప్లేస్ ఏదైనా ఒకటి టీడీపీయో జనసేన ఉందనుకుంటే వాళ్ళకి ఎవరైతే గెలుస్తారో వాళ్ళని బీజేపీ తరఫు నుంచి నుంచోబెడతారు వాళ్ళు. ఇది పొత్తు అంటే ఏమవుతుంది, ఆ టీడీపీ ఓట్లు వాళ్ళకే పడతాయి, ఇటు జనసేన ఓట్లు వాళ్ళకే పడతాయి. బీజేపీకి ఓటు బ్యాంకింగ్ లేనప్పటికీ కూడా ఇవన్నీ వాళ్ళకి తరలి వెళ్తాయి కాబట్టి అక్కడ బీజేపీ గెలుస్తుంది. ఇది మనకి పొత్తులకు సంబంధించి ఒక ఓవరాల్గా మనకి ఉన్నటువంటి ఇప్పుడున్న నేపథ్యంలో టీడీపీకి 170 స్థానాలు నుంచోబెట్టి ఇది ఉన్నప్పటికీ కూడాను ఓట్లు చీలకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే లేకపోతే ఆ ఓట్స్ అన్నీ వైసీపీకి వెళ్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పాత్ర అనేది చాలా మైన్యూట్గానే ఉంటుంది. ఎందుకంటే బీజేపీలో చెప్పుకోదగ్గటువంటి పెద్ద పెద్ద తలకాయలు కానీ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నేతలు ఎవరు అక్కడ లేరు.
రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు, మొన్నటిదా కన్నా లక్ష్మీనారాయణ ఉండేవాడు, ఆయన ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చేసారు మళ్ళీ టీడీపీలోకి. సో ఇటువంటి పేరు పోసినటువంటి నేతలందరూ వేరే పార్టీకి రావడం బీజేపీ కొంచెం పెద్ద దెబ్బగానే చెప్పచ్చు. కాస్త సోము వీర్రాజు మీద కాస్త వ్యతిరేకత కాస్త కనిపిస్తూ ఉంటుంది. బహుశా మరి అక్కడ సోము వీర్రాజుని ఆ స్థాయి నుంచి తప్పించి మళ్ళీ ఇంకొక వ్యక్తిని నుంచోబెడితే ఏమన్నా పార్టీ ఏమైనా కాస్త పటిష్టంగా ఉంటుందేమో చూడాలి. బీజేపీ ఓట్ బ్యాంకింగ్ మాత్రం తక్కువే. ప్రధానంగా రేస్ మొత్తము అటు టీడీపీకి ఇటు జనసేనకి మాత్రమే ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కురుక్షేత్ర యుద్ధం చేస్తున్నానంటూ. కురుక్షేత్ర యుద్ధంలో ఎక్కువ మంది వాళ్లే ఉంటారు, తక్కువ మంది వీళ్ళు ఉంటారు. ఇక నుంచి ఈ ప్రోగ్రాం కనుక చేసినట్లయితే, ఈ పొత్తులు కనుక సర్దుబాటు కనుక అయినట్లయితే కనుక ఖచ్చితంగా వీళ్ళకే కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇప్పటికీ జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్ పెరిగింది, వాళ్ళ పార్టీ సభ్యత్వాలు పెరిగినాయి. మనం తీసుకున్నట్లయితే ఇవాళ రేపు 2 రోజులు మహానాడులో కొన్ని కీలక నిర్ణయాలపైన ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. పార్టీలో క్యాడర్ పెరుగుతుంది. సో ఈ ఓవరాల్గా ఈ 2 పార్టీల యొక్క కలయిక ఖచ్చితంగా అటు వైసీపీకి గట్టి దెబ్బగానే చెప్పుకోవచ్చు. కొన్ని ఊళ్ళలో పవన్ కళ్యాణ్ అన్న మాట ఏంటంటే, రాయలసీమలో నాకు పెద్ద ఓటు ఉండకపోవచ్చు అని చెప్పేసి అన్నమాట. కానీ టీడీపీకి రాయలసీమలో కాస్త గట్టి పట్టు ఉంటుంది. అటు అనంతపురంలో కావచ్చు, ఇటు చిత్తూరులో కావచ్చు, కడప కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ 2 జిల్లాల్లో బాగా ఎక్కువగా టీడీపీకి క్యాడర్ ఉంది. కాబట్టి ఇబ్బంది లేదు. ఇన్ని అంశాల మధ్య తీసుకున్నట్లయితే ఒక పక్కన వైసీపీకి సంబంధించి ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్, ఇటు అవినాష్ రెడ్డి విషయం కావచ్చు, రాజధాని విషయం కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, ఒక పక్కన వైసీపీ యొక్క గ్రాఫ్ ఇట్లా పడిపోతూ ఉంటే, మరో పక్కన ఇటు టీడీపీ జనసేన వాళ్ళ గ్రాఫ్ ఇట్లా పెరుగుతుంది. సో ఫస్ట్లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ఒక పెద్ద గీత ఒక చిన్న గీత ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ పెద్ద గీత చిన్న గీత ఏది అనేది ఎన్నికలు వచ్చిన ఆ లాస్ట్ వేడి అంటాం. ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఇదిగో ఎన్నికల వేడి అంటాము. ఆ టైంలో మనకు తెలిసిపోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇంకొక సంవత్సరం కాలం ఒకవేళ ముందస్తుకు వెళ్ళినప్పటికీ కూడాను ఇందాక మనం అనుకున్న పెద్ద గీత చిన్న గీత ఇప్పుడు వైసీపీ ఇట్లా చిన్న గీతలో ఉంటే, జనసేన టీడీపీ గ్రాఫ్ ఇట్లా పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ పొత్తులు పెట్టుకుంటేనే 2 పార్టీలకు ఉపయోగం. అంటే పవన్ కళ్యాణ్ ప్రధానంగా అంటున్నది ఏంటంటే, వైసీపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యం. నేను సీఎం అవుతానో, నాకు సీఎం కావాలనో నా ఉద్దేశం కాదా అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో టీడీపీతో కలిసి సఫలీకృతమయ్యి జగన్మోహన్ రెడ్డి దించుతాడా లేదన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీట్ల పంపకాల దగ్గరే అసలైన మతలబు ఉంటుంది. ఇప్పటి వరకు బాగానే ఉంటారు, కానీ కరెక్ట్గా ఎన్నికల వేడి రాజుకున్న తర్వాత ఈ సీట్ల పంపకానికి సంబంధించో లేకపోతే ఒక క్లారిటీ లేకపోతే ఇటు ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా. అవును. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటారు? అంటే అది చెప్తున్నా కదా, అదే డెసిషన్ మేకింగ్ అనేది. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక చోట మనం ఖచ్చితంగా గెలవాల్సిందని చెప్పి పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆ సీట్ని వాళ్ళకి వదిలేయాల్సిందే. అప్పుడే మనకు ముందుకు వెళ్తాం. ఆ పొత్తు అనేదానికి అదే అర్థమవుతుంది. అంతేగాని మొండి పట్టుదల పోయి నాకు ఆ సీటు నాకు కావాల్సింది అనుకుంటే, ఒకళ్ళు మొండితనానికి పోతే మళ్ళీ అవతలలో కూడా అదే మొండితనం పోయి అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు చేయడంలో రాజకీయ దురంధరుడుగా చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అందులో తప్పుడడుగులు వేయరు. ఖచ్చితంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని, కుదిరితే బీజేపీతో కూడా కలిసి మాట్లాడుకొని ఆ సీట్ల పంపకాలు కావచ్చు, సర్దుబాటు కావచ్చు, తగినట్టుగానే అనువుగానే చేస్తారని ఖచ్చితంగా. ఏది ఏవైనా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో దానినైతే చేల్చనివ్వకుండా దానిని వీళ్ళు క్యాష్ చేసుకొని ఆ ఓట్లని వీళ్ళకి పడేలాగా చేస్తారని గట్టిగా నమ్మొచ్చు మనము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో ఆ స్కిల్, ఆ కెపాసిటీని మనం ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు చూస్తూ ఉన్నాం మనం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ.